గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. ఈరోజు నేను అతి ప్రాచీనమైన గరుడ పురాణం ప్రకారము కొన్ని భయాలు అపోహలు తొలగించే ప్రయత్నము చేస్తాను. ఈ వీడియో ప్రధానమైన ఉద్దేశం అదే. ముఖ్యంగా హిందూ సమాజంలో ఆచారాల పేరుతోటి భయాలు ఎక్కువైపోతున్నాయి, అపోహలు ఎక్కువైపోతున్నాయి, ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. శాస్త్రాలలో ఉండేది విషయం, దానికి స్థూలార్థము సూక్ష్మార్థము ఏమిటి, ఎందుకు విధించారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నము, ఆలోచించే ప్రయత్నము చేయకుండా గబగబా అలా స్ప్రెడ్ అయిన విషయాన్ని మనం ఎప్పటి నుంచి నమ్ముతున్నాం కాబట్టి దాన్ని అలాగే నమ్ముతూ కంటిన్యూ అయిపోతున్నాం అన్నమాట. అలాంటి విషయాలని వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా సూతకం ఉన్నప్పుడు, అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ ఇంట్లో ఒక సంవత్సరం పాటు ఏటి సూతకం అనేసి వస్తుందన్నమాట. ఈ సూతకాలు ఉన్నప్పుడు సూతకం ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసేసి అసలు భోజనం చేయకూడదు. అది కూడా మనం పూజలు అవి చేస్తూ ఉంటే అసలు వెళ్ళనేయకూడదు, భోజనం చేయనీయకూడదు. ఈ విధమైన ప్రచారం ఒకటి అమల్లో ఉంది. చాలా చోట్ల గట్టిగానే దీన్ని పాటిస్తూ ఉంటారు అన్నమాట. సూతకం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటేనే ఏదో జరిగిపోతుందేమో, ఏమైనా అవుతుందేమో అనే ఒక భయం. ఇంకా చెప్పాలంటే మన హిందువుల్లో ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే మరణించిన వ్యక్తి అక్కడికి వెళ్ళేసేసి ఆ పార్థివ దేహాన్ని చూసి నమస్కరించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడానికి కూడా భయం. అక్కడికి వెళ్ళామండి, ఇంకేమవుతుంది, ఏం జరుగుతుంది, ఇంటికి వచ్చాము, అవి తాగాము, ఇవి తాగాము, అవన్నీ ఉతకాలా, మేము తలస్నానాలు చేసేయాలా, మేము ఈరోజు దేవుడికి పూజ చేసుకోవచ్చా, అక్కడికి వెళ్ళొచ్చాం కాబట్టి పెళ్ళికి పిలిచారు వెళ్ళొచ్చా, అక్కడికి వెళ్ళొచ్చాం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతానికి పిలిచారు వెళ్ళొచ్చా, గృహప్రవేశానికి పిలిచారు వెళ్ళొచ్చా, ఏం జరుగుతుంది, ఇవన్నీ మొదలైపోతాయి అన్నమాట. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు సూతకం పేరుతోటి ఎలా అయితే మృత శౌచం వస్తుందో, ఒక ప్రాణి భూమి మీద పుట్టినప్పుడు కూడా జాత శౌచం వస్తుంది. మరణించినది మైల అయితే పుట్టింది కూడా మైలే. కానీ అది మనం పెద్దగా లక్ష్య పెట్టం. ఎవరైనా పుడితే మనకు ఆనందం, వెళ్ళి చూడాలి, స్నానం అవ్వకుండానే పట్టుకొని ముద్దు చేయాలి, మనకి తోచిన పేర్లు పెట్టాలి, కుదిరితే ఆ పుట్టిన పసిపాపతో కలిసి సెల్ఫీ ఫోటోలు తీసుకోవాలి, మనం స్టేటస్లో అన్నింటిలో పెట్టుకోవాలి. అది కూడా మైలే. కానీ మనకు అది నచ్చుతుంది. ఒక వ్యక్తి పాపం మరణిస్తే మాత్రము అది కూడా మృత శౌచం మైల. దానికి మాత్రం మనం తెగ భయపడిపోయి ఏదో మన ఆస్తి, మన పుణ్యం మొత్తం ఆ పోయిన వ్యక్తి లాక్కెళ్ళిపోతున్నట్లు, మనం అక్కడికి పోకూడదు, పోతే ఏం జరుగుతుంది, ఈ ప్రశ్నలన్నీ మొదలవుతాయి అన్నమాట. సరే, ఇంతకీ ఈ పోయిన వ్యక్తి ఎలాగో పోతాడు అనుకోండి, ఆ తర్వాత ఇంట్లో కాస్త ఏదన్నా భోజన కార్యక్రమాలు, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడము, ఆ తర్వాత దశ దిన కర్మ, అప్పుడు కూడా అందరికీ భోజనాలు, అన్న సమారాధనలు ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత ఏటి సూతకము. ఈ సూతకం ఉన్న వాళ్ళలో అన్నం తినకూడదు. మేము పూజలు చేసుకుంటాం కాబట్టి సూతకం ఉన్న వాళ్ళ ఇంట్లో మేము పోయి అన్నం తినము. ఇదో ఇలాంటివన్నీ మొదలవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే కాకి గోల, కాకు లేక పొడుచు తింటాం అనమాట. పాపం అవతల వాళ్ళు ఏదైనా వస్తే ఆ వేళకి భోజనానికి రండి అంటే కూడా మేము సూతకం తినమండి అనేస్తారు. పాపం అవతల వాళ్ళు బాధపడతారు అనమాట. అయితే విషయం ఏంటో తెలిసిన గరుడ పురాణంలో ఈ విషయం గురించి స్పష్టంగా మనకి 13వ అధ్యాయంలో ఉందండి. 13వ అధ్యాయంలో యమయాతనలు పొందేవారు, ఎవరికి యముడి వలన యాతనలు, యమకింకరుల వలన యాతనలు కలుగుతాయి, అంటే నరకానికి వెడతారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, చచ్చిన వారింట సూతకము తీరని దినాలలో ఏ బంధుత్వము లేకుండానే భోజనానికి ఆశపడేవాడు నరకానికి వెళ్తాడట. ఇక్కడ మనకి స్థూలంగా ఏమర్థం అవుతుందంటే, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా మరణిస్తారు కదా, వాళ్ళ ఇంట్లో సూతకం ఉన్న వాళ్ళ ఇంట్లోకి బంధుత్వము ఏమీ లేకుండా వెళ్ళేసేసి భోజనం చేస్తే వాడు నరకానికి వెళ్తాడు, నరకంలో పడి ఉంటాడు. ఇది స్పష్టంగా మీకు 13వ అధ్యాయంలో రాసుంది. దీనికి అసలుకి సారాంశం ఏంటి, సారాంశం తెలుసుకోవాలి కదా, రాసుంది నిజమే, అది తెలుసుకునే ప్రయత్నం కాస్త చేద్దాం. మనకు బాగా కానీ గమనించుకుంటే శాస్త్రాలలో చెప్పే కర్మాచరణకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రాణికోటి హితవు కలిగించడం కోసం, ముఖ్యంగా మానవత్వాన్ని పెంచే విధంగా ఉండడం కోసమని ప్రస్తావించబడినవే తప్ప అపోహలు భయాలు పెట్టుకొని సాడి మనుషుల్ని పీక్కు తినమని ప్రస్తావించలేదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. పెద్దలు ఎంత సహృదయంతో ఈ విషయాలని కూడా మనకు అందించారు అన్న విషయాలు కూడా కాస్త పూర్వాపర విచారణ చేసుకోవాలి. గుడ్డెద్దు వెళ్ళి చెలో పడ్డట్టుగా ఇంకా ఏదో ఇలా చెప్పారు కాబట్టి, అక్కడ అందులో రాసింది కాబట్టి, లేదా పలానా వీడియోలో విన్నాం కాబట్టి
మేము చెయ్యం, మేము బావమనేసి భయపడుతూ కూర్చోకూడదు. ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చాలా బాధలో ఉంటారు. ఎలాంటి బాధలో ఉంటారు? దగ్గరగా ఇప్పుడంటే కాస్త మరిచిపోవడానికి సాధనాలు చాలా ఉన్నాయి. టీవీలు, ఫోన్లో చూసుకుంటూ, లేదంటే వేరే ఇతరత్ర ప్రదేశాలకు వెళ్ళిపోయి బాధను దిగమింగవచ్చు. పాత రోజుల్లో ఆ బాధను దిగమింగే విషయాలు ఏమి లేవు. ఒక మనిషి మరణిస్తే కొద్ది నెలల పాటు ఆ మనిషిని తలుచుకొని ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఆరంభం రోజుల్లో అయితే అసలు ఆహారం తీసుకోరు. మన కళ్ళ ముందు తిరుగుతున్న వ్యక్తులు పోతే ఎలా ఉంటుందండి మనకి? మంచం పట్టేవాళ్ళు చాలామంది. పోయాడు, నా కొడుకు పోయాడు, లేదా ఇట్లా దిగులు పడి మంచం బట్టి ఆ పోయిన వాళ్ళతోటి మంచం బట్టి తీసుకుని అన్నం నీళ్లు మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత బాధ దిగులు ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడంటే అన్నీ మర్చిపోతున్నారు, కామన్ అయిపోయింది అనుకోండి. అంత బాధగా ఉన్నవాళ్ళు వాళ్ళే ఆహారము అది సరిగ్గా తీసుకోరు, దిగులుతో ఉంటారు. బంధువులు అయిన వాళ్ళు వాళ్ళ కూతురికులు వెడతారు, అక్కడికి వెళ్ళాలి, ఒకటే రక్త సంబంధం కాబట్టి. వాళ్ళే ఇంట్లో వండేసేస్తే కాస్త పనులన్నీ చెక్కబెడుతూ ఎవరెవరిని పిలవాలి, ఏమేం చేయాలి, తర్వాత కార్యక్రమాలు ఏం చేయాలి, ఇంకా వీళ్ళకి ఇవి చేయడానికి ఆర్థికంగా డబ్బులు ఉన్నాయా లేవా, మనం ఏదైనా హెల్ప్ చేయవచ్చా, ఈ పనులన్నీ కూడా చూసి వాళ్ళే ఏదో ఉడకేసి పాప మా బాధలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా తినకపోతే ఎట్లాగా అనేసి ఒక ముద్ద పెట్టి కొద్ది రోజుల పాటు బంధువులు ఇంట్లో ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని మామూలు మనుషుల్ని చేస్తారు. పాత రోజుల్లో అది చాలా సహజం. పాపం బాధల్లో ఉండి దిగుల్లో ఉండి వాళ్ళే వండుకొని కడుపు నిండా తిని ఆనందంగా ఉండని సమయంలో ఏదో అన్నం వేళ వెళ్దాంలే, అన్నం పెట్టేకి ఏం చేస్తారు, అతిథి పెట్టాలి కదా అని ఒక అన్నం కోసం ఆశపడి, అంటే ఒక విధమైన లేడసత్వంతో, పేనాస్థానంతో కొందరు ఉంటారు అట్లాగా. ఆ రోజుల్లో హోటల్స్ కూడా ఉండేవి కాదు కదా. అన్నం వేళకి ఎవరింటికి పోదాం, తెలిసిన వాళ్ళ ఇంటికి, వాళ్ళింటికి పోదాం పద తినేసి హాయిగా, విధమైన లేడసత్వంతో కొందరు అన్నం వేళకు వెళ్తారనమాట. సూతకం ఉన్న వాళ్ళ ఇంటికి అలాగా ఆశపడి అన్నం వేళకు వెళ్ళకండి అని చెప్పారు పెద్దలు. ఎందుకంటే వాళ్ళ స్థితి చూసి మనం ఏదన్నా పండో పలహారమో తీసుకుని వెళ్ళి దగ్గరుండి తినకపోతే బలహీన పడిపోతావు, పోయిన వాళ్ళతో మనం కూడా పోతామా అని మనం ఓదార్చి ఇచ్చి రావాలి. మనం వెళ్ళి వాళ్ళకి సహాయము సేవ చేసి రావాలి. ఓదార్పు మాటలు చెప్పి మనం వెళ్ళి కాస్త కూర్చొని ధైర్యం కలిగించి రావాలి. మనం ఇంకేదన్నా అయ్యే పనులు చూడగలమా, సహకరించి రావాలి, మనం కోఆపరేట్ చేయాలి. అది మానేసి వాళ్ళ బాధల్లో వాళ్ళు తిండి తిప్పలు లేకుండా లంకనాలు చేసి మనిషి పోయాడు కదా అని దిగులతో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పోయి మనం పీకల దాకా తెలివిగా మెక్కరాకూడదు. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే అలాంటి ఇంటిని కూడా నీ స్వార్థానికి, నీ కడుపు నింపుకోవడానికి, నీ తెలివితేటలకు వాడుకున్నావు అనుకో, నువ్వు పచ్చి స్వార్థపడడం అని అర్థం. అలాంటి నీకు నరకమే గది, నిత్య నరకంలో పడి ఉంటావు అని చెప్పడం ఇక్కడ పెద్దవాళ్ళ ఉద్దేశం. గరుడ పురాణంలో స్పష్టంగా ఉంది, లేదని చెప్పడం లేదు, ఉంది. కానీ దాని ఉద్దేశం అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సంగతి గరుడ పురాణంలో ఇలాంటివన్నీ రాస్తున్నాయి కాబట్టి ఇంకా బాబాయ్ మస్తు ఎల్ల మూసతకు ముందు వాళ్ళ ఇంట్లో మేము పచ్చి నీరు కూడా ముట్టుకోము, వాళ్ళ ఇంట్లో మేము తినము, అది తప్పు. అక్కడ ఏదైనా అన్న సమారాధన, దశదిన కర్మ, శ్రార్థ కర్మ ఇలాంటివి జరిగేసేసి భోజనాలకు పిలిచినప్పుడు చక్కగా మీకు కుదిరితే అందరూ వెళ్ళేసేసి భోజనాన్ని చేస్తేనే ఆ పోయిన వ్యక్తికి శాంతి కలుగుతుంది. మనం అందరం భోజనం చేసిన పుణ్యం ఆయనకి వెళుతుంది, అతను ఉత్తమ లోకానికి వెళ్తాడు. అలాగే మరణించిన వాళ్ళ పేరుతో ఇచ్చిన వస్తువులు కానీ, పుస్తకాలు కానీ, ఏమైనా సరే గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు, వాళ్ళ పేర్లు వేయించి కూడా ఇస్తారు. ఏమి ఇచ్చినా సరే పుచ్చుకోవచ్చు. ఇస్తే మనము చక్కగా ఆనందంగా తీసుకొని ఆ పోయిన వ్యక్తిని తలుచుకోవడం వలన మనం తీసుకొని అతన్ని ఆనందంగా తలుచుకున్న ఆ పుణ్యం ఏదైతే పెడుతుందో ఆ పుణ్యం కూడా పెడుతుంది వాళ్ళకి. ఆ పుణ్యంతో వాళ్ళు ఇంకా సద్గతులు, ఉత్తమ లోకాలకి ఎడతారు వాళ్ళు. ఇంత ఉదారంగా ఉండాలి హృదయం. అంతేగాని మరణించిన వాళ్ళు ఇచ్చి మేము తీసుకోమండి, మేము వాడుకోమండి, సూతకము నీళ్ళకి మేము వెళ్ళమండి, మాకు భయం అండి, మేము రోజు పూజలు చేసుకునే వాళ్ళమండి, మాకేమైనా అవుతుందండి, మాకు కలిసి రాదండి, మరణించిన వాళ్ళ దగ్గర మేము అసలు వెళ్ళమండి, ఒకవేళ వెళ్ళా ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని దులుపుకొని స్నానాలు చేసేసి తెగ మునిగేస్తామండి. ఇంత అతిచేష్టలు అవసరం లేదు, ఇంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. పెద్దలు విధించింది స్వార్థపరులని నోరు మూసుకొని కంట్రోల్లో ఉండండి అని కాస్త చెప్పడం కోసం. మానవతము, దయ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కోసం కాదు. కాబట్టి సమాజం మారాలి. ఎవరైనా మనిషి మరణించి సూతకంలో వాళ్ళు ఉంటే వాళ్ళ మన సూటిపూడి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సూతకంతో ఉన్నారు, వాళ్ళ ఇంటికి మేము పోము, వాళ్ళ ఇంట్లో మేము తినము, వాళ్ళు మా ఇంటికి వచ్చి కూర్చున్నా కూడా నాకు బాధగానే ఉంటుంది,
సూతకంగా ఉన్నారు వాళ్ళు. మా ఇంటికి వచ్చి కూర్చున్నారు, మేము పూజలు చేస్తాము. మనం చేసే పూజలకి ఆడ ఏమీ ఉండదు. ఒక 5 నిమిషాల పొద్దున 5 నిమిషాల సాయంత్రం కూర్చొని ఏవో చేసేసి మనం పూజలు అనుకుంటాం. ఈ మాత్రం దానికి వాళ్ళు సూతకంతో ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి అందరినీ మనము దెప్పిపోవడం మానేయాలి. సూతకంలో ఉన్న వాళ్ళ ఇంట్లో అన్నానికి ఆశపడి నువ్వు పోకు, వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉంటారు. అలా కానీ వాళ్ళ దగ్గర కూడా నువ్వు అన్నానికి ఆశపడ్డావు అంటే నువ్వు నరకంలో పడతావు అని మాత్రము గరుడ పురాణంలో ఉంది. దాని ఉద్దేశం ఇది నేను స్పష్టంగా చెప్పాను. ఇది అందరికీ వర్తించేది కాదు. చక్కగా వాళ్ళంతటి వాళ్ళే భోజనాలు పిలిచినప్పుడు వెళ్ళి తినాలి. మన వల్లైనంత సహాయ సహకారాలు అందించి రావాలి. పోయిన వారి ఆత్మశాంతి కోసం భగవంతుడిని ప్రార్థించాలి. మనకి ఏదైనా కానుకల రూపంలో ఏమి ఇచ్చినా కూడా పోయిన వారి ఆత్మశాంతి కోసం ఆనందంగా మనం పుచ్చుకొని ఆ వ్యక్తికి సద్గతులు కలగాలని భగవంతుడిని ప్రార్థించి ఆ స్థలం నుండి రావాలి. అప్పుడు విశేషమైన పుణ్యము పోయిన వ్యక్తికి కలిగి అతడికి ఉత్తమ గతులు కలుగుతాయి. మనము ఒక మంచి పని చేసినందుకు, స్వార్థరహితమైన ఒక కర్మ చేసినందుకు, ఒక వ్యక్తి గురించి మనం భగవంతుడు ప్రార్థించినందుకు విశేషమైన పుణ్యం మనకు కూడా కలుగుతుంది. కాబట్టి సౌభ్రాతృత్వంతో ఆదర్శవంతంగా శాస్త్రాన్ని పురాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేనికి కూడా భయపడకూడదు. అసలుకి ఇలా భయపడే వణికిపోతూ బ్రతకడానికి మన పెద్దలు మనకు నేర్పనో లేదు. అలాగే గరుడ పురాణాల్లో ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి. అపోహలు తిరిగించుకుంటూ వాస్తవం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వీటి గురించి తర్వాత కూడా కుదిరినప్పుడల్లా వీడియోస్ చేసుకుంటూ ఉందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, మీ సందేహాలని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.